సార్ పాషా గారు, మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది ఎవరు? మద్యం స్కామ్ మూల విరాట్ ఎవరు అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందా లేదా అన్న డిస్కషన్ మనం చేస్తే మద్యం కుంభకోణం 100% జరిగిందండి. కాకపోతే అది జరిగింది ఎప్పుడు అంటే 2014 నుంచి 19 మధ్యలో. ఇది కదా ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఇది మద్యం కుంభకోణం అన్న కాన్సెప్టే కాదు. ఏంటి కాన్సెప్ట్ అంటే కేవలం డైవర్జన్. కాకపోతే ఇది కొత్త డైవర్జన్ అండి. గత 20-25 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త డిస్కషన్ అనేది మొదలైంది. అది ఈవీఎంల గురించి మనం చూస్తూనే ఉన్నాం. అవును, ఈవీఎంలది ఒక సంవత్సరం నుంచి ఆ డిస్కషన్ అనేది ఆగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 నెలల నుంచి ఆగిపోయింది. ఒక 20-25 రోజుల నుంచి ఊపందుకుంది ఈవీఎంస్ గురించి. మొత్తం డిస్కషన్ మొత్తం తవ్వుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, దాని నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఒక కారణంతో ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసుడు. కానీ మిథున్ రెడ్డిని టచ్ చేయడం కరెక్ట్ అనే వీళ్ళు కరెక్ట్. అదే వస్తాను, అక్కడికి కూడా వస్తాను. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. డైవర్జన్ పాలిటిక్స్. అది కాకుండా సూపర్ 6 ఏవి అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు. కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఫోన్లు చేసి మరి మాలాంటి వాళ్ళకి, సార్ మా కుటుంబానికి రాలేదు, సార్ మాకు అమ్మఒడి, సరే తల్లికి వందనము, అవును మాకు 7,900 పడ్డది, 10,000 రూపాయలు పడ్డది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు ఉంటే డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు కుంభకోణం జరిగింది లిక్కర్ మీద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. కుంభకోణం అంటే దేన్ని అంటారు? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. కుంభకోణం అంటే దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి సార్. ఓకే, ముఖ్యంగా మనం చూసుకుంటే కుంభకోణం జరిగిందా లేదా అని చెప్పేసి మనం చూస్తే మనీ ట్రేడ్. సార్, ప్రపంచంలో ఏ కుంభకోణం అయినా సరే డబ్బు కోసమే జరుగుతుంది. ఆ విషయం చిన్న పిల్లాడు అని చెప్తాడు. మనీ ట్రేల్ ఏమైనా దొరికిందా? ఓకే, ఎక్కడన్నా లావాదేవీలు బయటపడ్డాయా? లేవు. బయట పడకపోతే దాని కుంభకోణం ఎట్లా అంటారు? ఉదాహరణ తీసుకుందాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి తీసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ ట్రేల్ దాదాపుగా 100 కోట్ల రూపాయల మనీ ట్రేల్ అనేది బయటపడ్డది. ఉదాహరణకు కొన్ని పేర్లు తీసుకుంటాను నేను. ఉదాహరణకి అరుణ్ పిల్లై అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన దగ్గర నుంచి. దాని తర్వాత విజయ్ నాయర్, దాని తర్వాత సమీర్ మహేందు, దాని తర్వాత దినేష్ అరోరా, అమిత్ అరోరా. వీళ్ళు హవాలాగా మిడిల్ మ్యాన్లుగా ఒక మనీ ట్రేల్ అనేది ఈడీ అనేది బయట పెట్టి కోర్టుకు సమర్పించింది. అయ్యా, ఈ మనీ ట్రేల్ జరిగింది అని చెప్పేసి కోర్టుకు సమర్పించింది. ఎంత జరిగింది? 100 కోట్ల రూపాయల ట్రేల్ జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్లు జరిగింది? ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్లు అంటున్నారు. అంటే ఎన్నికల్లో 1,00,000 కోట్లు అన్నారు సార్. 1,00,000 కోట్లు కాదు, 3,500 కోట్లు కాదు, 5 కోట్లు కూడా అన్నారు. ఎట్లా చెప్తాను? 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి గారి కంపెనీకి ఎవరో ఇచ్చారు అని చెప్పి 2019లో అన్నారు. ఓకే, మళ్ళీ కరోనా వస్తే మేము ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాం, కరోనా వస్తే రిటర్న్ చేసేసినాము అన్నారు. మేము చేయలేమండి అని చెప్పేసి. అవును. అయితే పరిస్థితి ఏంటంటే మనీ ట్రయల్ లేకపోతే కుంభకోణం అని ఎట్లా అంటారు? ఓకే, ఇది ప్రశ్న. నేను చెప్పిన ఢిల్లీలో జరిగింది మనీ ట్రయల్ 100 కోట్లకి. ఈడీ అక్కడ ప్రూఫ్ చేసింది. అవును. ఇదొకటి. రెండో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సార్, ఇక్కడ మనీ సీజరు లేదా మనీ రికవరీ ఏమైనా జరిగిందా? లేదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడైనా సరే ఏదైనా కుంభకోణం జరిగితే మనీ సీజరు లేదా మనీ రికవరీ అనేది జరగాలి. ఉదాహరణకి ఇదే ఢిల్లీ స్కామ్లో ఇదే అరుణ్ పిల్లై దగ్గర నుంచి ప్రాపర్టీలు, అది కాకుండా బ్యాంక్ అసెట్స్ని సీజ్ చేసింది ఈడీ. ఓకే, అరుణ్ పిల్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే విజయ్ నాయర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని అటాచ్ చేసింది ఈడీ. నెక్స్ట్ మనం చూసుకుంటే సమీర్ మహేందు క్యాష్, ప్రాపర్టీలు, జ్యువెలరీ, ఆయన వెహికల్స్ కూడా అటాచ్ చేసింది. అట్లా మనం చూసుకుంటే దినేష్ అరోరా, అమిత్ అరోరా దగ్గర నుంచి కూడా అటాచ్ చేశారు. ఎంత చేశారు? 128 నుంచి 130 కోట్ల రూపాయల అసెట్స్ని వాళ్ళు రికవరీ చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా రికవరీ జరిగిందా? లేదు. మరి ఏసీబీ కోర్టు క్వశ్చన్ చేసింది రాజకేశరెడ్డిని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు. మీరు ఇప్పటి వరకు ఈ కేసు నమోదు చేసింది నవంబర్లో, ఇవాల్టి వరకు ఏమైనా రికవరీ చేశారా? మీరు అడిగిన పాయింటే అడిగింది సార్ కోర్టు. అదే చెప్తున్నా, డైరెక్ట్ గా అడిగింది. విషయం ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. కుంభకోణం అంటారు కదా, అవును, దీనికి కొన్ని పారామీటర్లు ఉన్నాయి. ఇదే ఫస్ట్ పారామీటర్ మనీ ట్రేల్, రెండో పారామీటర్ ఎనీ రికవరీ. ఈ 2 పారామీటర్లు. మూడోది మనం చూసుకుంటే ఎనీ లాస్ టు గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏమైనా నష్టం జరిగిందా? ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్కి లాభం జరిగింది. ఎట్లా లాభం జరిగింది? 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం లిక్కర్ సేల్ అనేది 70,476 కోట్ల రూపాయలు చేస్తే, అవును, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలం పోగా, అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారంటే 1,00,000 ఏమంటారు మనకి 6,065 కోట్లు
జగన్మోహన్ రెడ్డి గారు 1,06,065 కోట్లు 65 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కదా 36,000 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది ఆదాయం ఓకే చంద్రబాబు నాయుడు గారి కంటే. అవును అండ్ ఇక్కడ జోక్ ఏంటంటే సేల్ పడిపోయింది, సేల్ పడిపోయి ఆదాయం పెరిగింది. రైట్ గుడ్ అంటే ఎలాంటి అవినీతి జరగలేదు. ఇది ఒక్కటే పారామీటర్ అండి. జనరల్ గా సేల్ పెరిగి ఆదాయం పెరిగితే ఓకే అనుకోవచ్చు, అవును. కానీ సేల్ పడిపోయాక కూడా ఆదాయం అనేది పెరిగింది. అంటే అవినీతి అనేది మధ్యలో ఎక్కడ జరగలేదు, ప్రభుత్వానికి ఎలాంటి లాసు జరగలేదు. అలాంటప్పుడు మరి కుంభకోణం ఎక్కడ జరిగింది? నెక్స్ట్ వచ్చేసి నో ఎవిడెన్స్ ఆఫ్ క్విట్ ప్రోకో. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నో ఎవిడెన్స్ ఆఫ్ క్విట్ ప్రోకో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్విట్ ప్రోకో జరిగిందా? క్విట్ ప్రోకో అంటే సింపుల్ గా సంథింగ్ ఫర్ సంథింగ్, ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే సంథింగ్ ఫర్ అదే చంద్రబాబు రామోజీకి మేలు చేస్తే రామోజీ చంద్రబాబుకు మేలు చేయాలి అంతేనా? క్విట్ ప్రోకో అంటే అదే కదా. క్విట్ ప్రోకో అంటారు. భూములన్నీ ఆయనకి దోచిపెడితే రాతలన్నీ ఆయనకు అనుకూలంగా ఆయన రాస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందా క్విట్ ప్రోకో? దయచేసి అధికారులు, సిట్ అధికారులు సమాధానం చెప్పాలి. ఓకే ఉదాహరణకి ఢిల్లీలో క్విట్ ప్రోకో జరిగింది అని ఎవిడెన్స్ చూపించారు. ఓకే 100 కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్లలో, పంజాబ్ ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ వాడింది. ఆ డబ్బుల్ని వాడినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది? వాళ్ళకి మేలు చేయడానికి పాలసీ 2021-22 లిక్కర్ పాలసీ వాళ్ళకి అనుగుణంగా తీసుకొచ్చింది. అవును, అంటే 100 కోట్లు వాడుకున్నా కాబట్టి లిక్కర్ పాలసీ మీకు అనుగుణంగా తీసుకొచ్చింది. దీన్ని క్విట్ ప్రోకో అంటారు. మరి ఈ క్విట్ ప్రోకో అన్నది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కనిపించిందా? లేదు. మరి ఎట్లా దీన్ని కుంభకోణం అంటాం? నెక్స్ట్ వచ్చేసి నో ప్రైవేట్ ప్లేయర్ పాలసీ. సార్ జోక్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్లే లేరు, అంతా ప్రభుత్వమే కదా. అంత ప్రభుత్వమే. జోక్ ఇది. నో ప్రైవేట్ ప్లేయర్ పాలసీ. ఢిల్లీలో ఏం జరిగింది? ప్రభుత్వం లిక్కర్ దుకాణాలను నడిపేది ఢిల్లీలో తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టింది. అవును, కానీ ఇక్కడ ఉల్టా జరిగింది. ఏంది? ప్రైవేట్ చేతులలో ఉన్నటువంటి లిక్కర్ దందాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో 2014 నుంచి 19 మధ్యలో ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ప్రభుత్వం నడుపుతున్నప్పుడు సార్ ప్రతి బాటిల్ పైన QR కోడ్ స్కాన్ చేసి నేను ఆ ప్రశ్న ఒకటి ఉంది. ఓకే, నాకు ఫోన్ చేసి అడిగారు ఈ విషయం. నేను చెప్తాను మీకు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 4,380 లిక్కర్ షాప్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండు? లిక్కర్ పాలసీ, నేను లిక్కర్ని తగ్గించాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో షాపులను తగ్గించి 2,934 షాపుల్ని మొత్తం ప్రభుత్వమే నడిపించింది. ఓకే, ప్రభుత్వం నడిపిస్తే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అంటే చాలా మంది అడిగారు. ఒక వ్యక్తి ఏం అడుగుతాడంటే, సార్ మరి అట్లాంటప్పుడు మంచి ఉద్దేశం ఉంటే మరి మీరు ఎందుకని చెప్పేసి స్కానర్లు పెట్టలేదు, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఎందుకు పెట్టలేదు, క్యాష్ ఎందుకు తీసుకున్నారు అంటారు. సింపుల్గా ఒకటే విషయం, క్యాష్ ఎందుకు తీసుకోలేదు అంటే నీ దగ్గర ఈజీ యాక్సెస్ ఉండొద్దు, నువ్వు మందు తాగడం మానేయాలి అని. అంతే కదా. క్యాష్ తీసుకోకుండా స్కానర్లు పెట్టలేదు, క్యాష్ తీసుకున్నారు స్కానర్లు పెట్టలేదు. అది నీ యాక్సెసిబిలిటీ అనేది తగ్గించాలి అన్న ఉద్దేశం. కాకపోతే ఇందులో ఎక్కడ కూడా మోసం చేయాలన్న ఉద్దేశం లేదు. ఇందాక మీరు చెప్పినటువంటి బాటిల్ మీద QR కోడ్. ఎందుకు అంటే ప్రతి బాటిల్ లెక్కలోకి రావాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్పండి సార్. ఒకవేళ అందరూ స్కాన్ చేయరు, డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, ఏది చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అనుకుందాం, డబ్బులు ఇచ్చి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. డబ్బులు అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళిపోతుందా? అదే చెప్తున్నాను కదా. డబ్బులు ఇచ్చి ఎప్పుడు ఎవరు తీసుకున్నా అదంతా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, ఇటుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి. సార్ పక్క రాష్ట్రం తమిళనాడు గురించి తీసుకున్నాం. పక్క రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు కూడా ఇది ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయరు, క్యాష్ ఇచ్చేస్తారు. దాంట్లో కూడా ఒక అనుమానాన్ని తీసుకొచ్చి ప్రజల్లో, అరే రే అవును డబ్బు ఇచ్చి తీసుకున్నాం కదా మనం, డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి జేబులో పోతుంది. అంతకుముందు కూడా వాడు డబ్బు ఇచ్చే తీసుకో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా. కానీ వాడికి అనుమానం అనే విష బీజాన్ని నాటగలిగిన వాళ్ళు వీళ్ళు చాలా సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది ఈ రోజు. అవును సార్, 100% సక్సెస్ అయ్యారు. దిస్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్, మన ఫెయిల్యూర్. ఎట్లా చెప్తాను నేను? ఈ రోజు ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు మెయిన్ టాపిక్ నుంచి అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ వేరే టాపిక్లో మీదకి డైవర్ట్ చేస్తున్నారు. మెల్లమెల్లగా ఏం చేశారు అంటే ట్రాక్ తప్పించేశారు మనల్ని. ఉదాహరణకి సంవత్సర కాలం పూర్తి కాగానే అందరం కూడా, ప్రజలు కూడా ప్రశ్నించారు, అయ్యా సూపర్ 6 ఏది అని చెప్పేసి. సూపర్ 6లో ఒక్క హామీ గుండె మీద చేసుకుని చెప్పండి సార్, ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే అన్నీ చేసేసినాము, మీరు ప్రశ్నిస్తే మీ నాలుక మందం అన్నారు. మీ నాలుక మందం అన్నారు.